వనపర్తి జిల్లా ఆత్మకూరులో పెండింగ్ ఫీజుల విడుదలపై ఆందోళన నెలకొంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అర్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 7,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని వారు అన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, దుర్భారత స్థితిలో మన తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడు. దీనివల్ల రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అదలకుతలం అవుతా ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. మీ ఒంటరి పోకల్లో ఇంకా వివరిస్తే రానున్న రోజుల్లో ఏబీవీపీ విద్యార్థి లోకాన్ని మొత్తం వేగం చేసి ఎన్నో ఉద్యమాలకు ఉచితం చేస్తా అని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ ఒంటరి పోకలను ఇప్పటికైనా విస్మరించుకోకపోతే రానున్న రోజుల్లో ఈ సీఎం పీఠాన్ని కూడా గద్దెదించడానికి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆత్మకూరు శాఖ వేదికగా ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 7,500 కోట్ల బిల్లును కూడా స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ నిర్మూలన చేస్తుంది. ఈ దారుణంగా ఈరోజు ఆత్మకూరు శాఖ వేదికగా ధర్నా చేయడం జరిగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత కోట్ల పెండింగ్ పెట్టిన విద్యార్థులను పట్టించుకోకుండా స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం ఏమో చేస్తుందని విద్యార్థులు ఎంతో కొత్త ఆశించినా కానీ ఎలాంటి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. ఆ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఎలాగైతే నీతి చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. సుమారు 7,500 కోట్ల బిల్లును కూడా పెండింగ్ లో పెట్టి ఈరోజు